మీకు కూడా బేక్ చేయాలి అని అనిపిస్తది కదా! కానీ సరిగ్గా రాకపోతే పాడేయాలి, వేస్ట్ అయిపోద్ది ఇలాంటి డౌట్స్ ఉండే బేక్ చేయరు కదా! యెస్. ఇంట్లో బేక్ చేసినప్పుడు ఫెయిల్యూర్స్ అన్నది కామన్. సో, ఫెయిల్ అయినా సరే దాన్ని పాడేయకుండా ఏం చేయొచ్చు. కేక్ టెక్స్చర్ ఫెయిల్ అయితే దాన్ని డెజర్ట్ కింద మార్చొచ్చు. కుకీస్ ఫ్లాప్ అయితే దాన్ని ఒక మంచి కేక్ కింద మార్చొచ్చు. నేను బేక్ చేసినప్పుడు ఏం పాడైనా సరే నేను పాడేయను. దాంట్లో మనం వేసిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో ఆలోచించి ఇంకా దాన్ని ది బెస్ట్‌గా మార్చొచ్చు. మరీ మాడిపోయింది అన్నప్పుడు ఇంక వేరే ఆప్షన్ లేదు పాడేయాలి. నేనిక్కడ ఆల్మండ్ కుకీస్ చేశాను. దాంట్లో బటర్ ఎక్కువైపోయింది. సో, వెట్ ఇంగ్రీడియెంట్ ఎక్కువైంది కాబట్టి దాంట్లో కొంచెం సూజీ, ఇంకొంచెం గోధుమ పిండి ఏసి, కొంచెం మిల్క్ అండ్ బేకింగ్ సోడా యాడ్ చేసి దాన్ని కేక్ బ్యాటర్‌లా చేసి బేక్ చేశాను. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. ఎందుకంటే ఆ కుకీస్‌లో ప్యూర్ న్యాచురల్ కోకో బటర్ యూజ్ చేశాను. ఇంత మంచి హోమ్‌మేడ్ కేక్ అయితే నేనెప్పుడూ తినలేదు. టేస్ట్ వైస్, టెక్స్చర్ వైస్ అన్నీ చాలా బావున్నాయి. టెక్స్చర్ పాడైన కేక్‌ని డెజర్ట్‌లా మార్చిన వీడియో కూడా ఛానెల్‌లో ఉంది. చెక్ చేయండి.